పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి సార్ మావోయిస్టులని అంతం చేయాలని ఒక గట్టి యుద్ధమే చేస్తూ ఉంది గవర్నమెంట్. సో ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే రీసెంట్గా చూసుకుంటే ఒకసారి మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పి మొత్తం కూడా వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు లొంగిపోయారు, ప్రెస్ మీట్ పెట్టారు, దానికి ఏదైతే ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మావోయిస్టులు కొంతమంది లొంగిపోతున్నారు, సో ఆయుధాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. అంటే నిన్న చూసుకుంటే దళ నాయకులు, పెద్ద నాయకులు కూడా లొంగిపోయారు మావోయిస్టులకు సంబంధించి. అంటే గవర్నమెంట్ది ఒకటే దృష్టి, మావోయిస్టులు అనే పేరు ఉండకూడదు, మావోయిస్టులు అనేది అంతం అయిపోవాలి పూర్తిగా. అంటే ఎలా చూసుకోవచ్చు? అంటే అంతం చేయాలి అంటే వాళ్ళకి పట్టుదల అనేది ఒకటి ఉంటుంది మావోయిస్టులకి, అంటే మేము సాధించాల్సింది ఇంకా ఉంది అనేసి. ఏంది, ఎలా సార్ ఇది? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక టార్గెట్ నిర్దేశించుకోవడం జరిగింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేయాలనేది ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో, ఛత్తీస్గఢ్ కానీ లేదంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయో, ఆ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆ ప్రాబల్యం వల్ల ఏంటంటే ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే దానివల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అనేది ప్రభుత్వ ఆలోచన. మావోయిస్టులు మమ్మల్ని అభివృద్ధి పనులను చేయనియట్లేదని ప్రభుత్వం. దాంతోపాటుగా ఏంటంటే ఏదైనా ఇండస్ట్రియల్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మావోయిస్టుల కారణంగా ఇండస్ట్రీస్ రావట్లేదు. దానివల్ల అక్కడ ప్రజలు ఇప్పటికీ కూడా నిరక్షరాస్యతతో, నిరుద్యోగంతో బాధపడుతున్నది ప్రభుత్వ వాదన. సరే, ప్రభుత్వం చెప్తున్నది కరెక్టా రైటా అంటే మావోయిస్టులు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారనేది అది డిఫరెంట్ చర్చ. అయితే ప్రభుత్వం నిర్దేశించుకున్నది ఏంటంటే 1 సంవత్సరం లోపల మార్చి ఎండింగ్ కల్లా పూర్తిగా మావోయిస్టులు అనే వాళ్ళని ఏరివేయాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే లొంగిపోయే వాళ్లకు పునరావాసం కల్పిస్తాము, లొంగిపోకపోతే మేము అంటే ఏరివేస్తాం, అంటే షూటింగ్ అంటే ఇక ఎన్కౌంటర్ అన్నట్టు. అంటే దళాలను పంపించి, దానికోసం ప్రత్యేకంగా దళాలను పంపించి వాళ్ళని ఏరివేసే కార్యక్రమాన్ని, జల్లెడ పట్టే కార్యక్రమాన్ని, మొత్తం అడవుల్లో జల్లెడ పట్టే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది తట్టుకోలేక పెద్ద పెద్ద దళ నాయకులే లొంగిపోతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు అంటే గతంలో ఉన్న నక్సలైట్లకి ఇప్పటికీ తేడా అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర టెక్నాలజీ పెరిగింది. చాలా టెక్నాలజీ పెరగడం వల్ల వాళ్ళ కదలికలను ఈజీగా పసిగట్టగలిగే అవకాశం ప్రభుత్వానికి లభించింది. కానీ మావోయిస్టులకు అవకాశాలు తగ్గిపోయాయి. దానికి మరో కారణం ఏంటంటే దళంలో చేరే వాళ్ళ సంఖ్య కూడా ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. గతంలో మావోయిస్టులలో పనిచేయడానికి హిడ్మాతో లాస్ట్ అవన్నీ కూడా, అంటే హిడ్మాని చంపిన వాళ్ళు కూడా ఇంకా చాలా మంది కూడా దళాల్లో చేరి ఇంకా మావోయిస్ట్ని ఇంకా పెంచాలి అని చెప్పి చాలా మందికి ఆలోచన ఉండింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే హిడ్మా చనిపోయిన తర్వాత ఇంకా మావోయిస్ట్ని అంతం చేసేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. అంటే ఎలా చూడొచ్చు? అంటే హిడ్మాని చంపిన వాళ్ళ పోలీసులను ఇంకా చంపాలనే టార్గెట్ పెట్టుకున్నారా, లేదంటే ఏంటి? హిడ్మా అనే కాదు, మొత్తానికి ఏంటంటే నక్సలైట్ల నుంచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు చనిపోయిన వారు ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించి నష్టం జరిగింది, అంటే ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పి కూడా వాళ్ళు ఒక లేఖ కూడా రాయడం జరిగింది మావోయిస్టు నాయకులు. కానీ వీళ్ళు చర్చలకు అవకాశం ఇవ్వట్లేదు. 2 అవకాశాలు, మీరు లొంగిపోండి లేదంటే మేము అటాక్ చేస్తాం. ఈ 2 ఆప్షన్స్ పెట్టడం జరిగింది. గతంలో మనం చూసాం, రాజశేఖర రెడ్డి మొదటిసారిగా సీఎం అయిన సందర్భంలో, 2004లో సీఎం అయిన సందర్భంలో నక్సలైట్లతో, అప్పుడు మన దగ్గర మావోయిస్ట్ కాకుండా పీపుల్స్ వార్ గ్రూప్ అని ఉండేది. పీపుల్స్ వార్ గ్రూప్ తోటి నక్సలైట్లతో చర్చలు జరపడానికి అరణ్యం నుంచి, అడవుల నుంచి వాళ్ళు రావడం జరిగింది. ఆయుధాలు అక్కడ వదిలేసి చర్చల్లో పాల్గొనడం జరిగింది. 3 రోజుల పాటు చర్చలు జరిగాయి. వాళ్ళ చర్చల్లో కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్ని మేము చూస్తాంలే అని చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే చర్చలకు మావోయిస్టులను, పీపుల్స్ వారిని పిలవడం జరిగిందో ఆ సందర్భంగా వాళ్ళ కదలికల్ని వాళ్ళన్నీ కూడా ఈ పోలీసు నిఘా వ్యవస్థ మొత్తం పసిగట్టడం జరిగింది. దాంతో ఏంటంటే వాళ్ళ స్థావరాలను గుర్తించిన తర్వాత వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ కారణంగా పీపుల్స్ వార్గా ఉన్న, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికే పరిమితమైన పీపుల్స్ వార్ అనేది ఇక మనం ఒంటరిగా ఉంటే ఇక్కడ పని చేయలేమని చెప్పి
మావోయిస్ట్గా మారినట్టే. మావోయిస్టు దేశవ్యాప్తంగా ఉంది. బీహార్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ఒరిస్సా ఈ ప్రాంతాలు ఏదైతే అటవీ ప్రాంతం ఎక్కువ ఉందో, అంటే అటవీ ఎక్కడ ప్రాంతం ఉంటారు సార్? ఎక్కువ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ ఈ ప్రాంతాలు అంటే అటవీ ప్రాంతం ఎక్కడ ఉంటుందో, మన దగ్గర చూసుకుంటే నల్లమల్ల అడవులు ఇలాంటి అడవులు, ఈ అడవుల ప్రాంతాలు అంటే వాళ్ళు సంచరించేది వాళ్ళ స్థావరాలన్నీ కూడా అడవుల్లోనే ఉంటాయి. అంటే జనజీవన సవృద్ధిలోకి రావడానికి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు అంటే పోలీసులు కాల్పులు జరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో మనం ఒంటరిగా కాకుండా మావోయిస్ట్ పార్టీగా మారినట్టయితే మనకు కొంత అంటే దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులతో కలిసి పనిచేయచ్చు అని చెప్పి అప్పుడు మారడినది. అప్పుడు ఏమైందంటే ఒక విధంగా వాళ్ళకు ఒకటి అండ దొరికింది. రెండో వైపు నుంచి ఏం జరిగింది అంటే మావోయిస్ట్ టార్గెట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. అంతకుముందు స్టేట్ పరిధిలో ఉన్న పీపుల్స్ వార్ అనేది స్టేట్ వాళ్ళే దీన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే మావోయిస్టుగా మారారో, మావోయిస్టు మారిన తర్వాత స్టేట్తో సంబంధం లేకుండా అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి మావోయిస్టులని అంతం చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడంతో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా అంటే మావోయిస్టులని అంతమొందించడానికి, వాళ్ళని అంటే చంపేయడానికో లేదంటే వాళ్ళని లొంగిపోయేటట్టు చేయడానికో వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు అడవిలో ఉండలేని పరిస్థితి. ఉండాలంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్లో చంపేస్తారు, లేదంటే లొంగిపోవాలి. అట్లా కొంతమంది చాలామంది ఇటీవలి కాలంలో చూసుకుంటే అగ్ర నాయకులందరూ కూడా లొంగిపోతున్న సందర్భాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనకంటే ఈరోజు రేపటిలోనే దాదాపు 400 మంది దాకా లొంగిపోయే అవకాశం ఉంది టోటల్గా ఇప్పటివరకు. ఈరోజు రేపట్లో 40-45 మంది లొంగిపోతే దాదాపుగా దేశంలో అంటే అమిత్ షా హోమ్ మినిస్టర్ చెప్తున్నదంటే ఈ నెల ఆఖరికల్లా పూర్తి స్థాయిలో మొత్తం మావోయిస్టులు అయితే పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో మావోయిజాన్ని మావోయిస్టులను పూర్తిగా అంతం చేసినట్టయితేనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి ప్రభుత్వ వాదన. చాలా మంది ఏం చెప్తారంటే ఇప్పుడు ఎందుకు మావోయిస్టులుగా అడవుల్లోకి వెళ్ళి పోరాడాలి, అదేదో జనాల మధ్యలో ఉండి ప్రశ్నిస్తే అది కూడా ఒక దాని కిందే వస్తుంది కదా. ఇప్పుడు ప్రశ్నించేది అందరికీ హక్కు ఉంటుంది. సో ఇప్పుడు జనాల్లో ఉండి నువ్వు గట్టిగా ప్రశ్నిస్తే అది కూడా మావోయిస్ట్ అనే అంటారు. జనాల్లో వచ్చి మాట్లాడు అంటారు. అంటే దానికి ఎందుకు రారంటారు వాళ్ళు అసలు రాజ్యాధికారాన్ని నమ్ముకోలేదు. తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యం సాధ్యం అవుతుంది అనేది వాళ్ళ వాదన. ఏదైతే మన దగ్గర ఉన్న గద్దర్ గతంలో మావోయిస్టుల నక్సలైట్లో పనిచేసిన గద్దరు ఇక్కడికి వచ్చి జనజీవన సంస్థలోకి వచ్చి తుపాకీ గొట్టం ద్వారా కాదు, మనం ఓటు ద్వారా కూడా ప్రజాస్వామ్యాన్నిలో మనం ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పి ఎప్పుడైతే గద్దర్ చెప్పాడో గద్దర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మావోయిస్టులు. అంటే నక్సలైట్ సస్పెండ్ చేయడం అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే తుపాకీ గొట్టం ద్వారానే మనం రాజ్యాన్ని సాధించాలనేది వాళ్ళ టార్గెట్. మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ఓటు మీద నమ్మకం లేదు, ఓటు హక్కు మీద నమ్మకం లేదని వాళ్ళ ప్రైమరీ సిద్ధాంతం. అక్కడ ఏంటంటే ఇక్కడ ట్రైబల్స్కి అన్యాయం జరుగుతుంది. కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు, అడవుల్లో ఉండే గిరిజనులకు కానీ ట్రైబల్స్కి కానీ వీళ్ళందరికీ వాళ్ళ భూముల్ని వాళ్ళు చేసుకొనివ్వట్లేదు. మేము అండగా ఉండనట్టయితే వాళ్ళ భూములు వాళ్ళకి చెందుతాయి, వాళ్ళ రక్షణ వాళ్ళకు ఉంటుంది. అందుకే చాలామంది వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకొని తిరగడానికి కారణం కూడా ఏంటంటే అక్కడ లోకల్లో ఉండే ట్రైబల్స్ వాళ్ళంతా కూడా వాళ్ళకు వండి పెట్టడం, లేకపోతే వాళ్ళకి ఆహార ధాన్యాలు అందించడం, బియ్యం ఇట్లాంటివి వండించడం కూడా చేస్తుంటారు. అంతే కొంత సానుభూతి వ్యక్తం చేసుకుంటారు. సానుభూతి పరులను కూడా పోలీసులు చంపారనేది కూడా కొంత విమర్శలు ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఇక వాళ్ళకి వేరే దారి లేదు. ఉంటే అడవుల్లో ఉండి పోరాడదు. అడవుల్లో ఉండి పోరాడాలంటే పోరాడలేని పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఈ నెట్వర్క్ పెరిగింది. అంటే డ్రోన్ల ద్వారా వాళ్ళని పసిగట్టడం, వాళ్ళు ఎక్కడున్నారని పసిగట్టడం, వాళ్ళ కదలికలను తెలుసుకోవడం, ఇవన్నీ ప్రభుత్వం దగ్గర టెక్నాలజీ పెరిగింది. కానీ ఎక్విప్మెంట్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, వాళ్ళ దగ్గర సిస్టమ్ పెరిగింది. కానీ మావోయిస్టుల దగ్గర ఉండే సిస్టమ్ ఏంది, వాళ్ళు ఇంతో అంత ఉంటే ఏమైనా తుపాకులు ఉంటాయి, లేదంటే మొబైల్ ఫోన్ ఉంటాయి. అంతకంటే మొబైల్ ఫోన్ ట్రాక్ చేయడం అనేది పోలీసులకు పెద్ద విషయం కాదు. కాబట్టి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ను రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా కొద్ది మంది మిగిలిపోతే వాళ్ళు ఇక అక్కడే ఉంటారా, లేదంటే పోలీసులకు వంగిపోతారా, లేదంటే మేము చివరి వరకు పోరాడతామని చెప్పి పోలీసుల చేతిలో హతమవుతారా అనేది ఈ నెలాఖరుకు మార్చి వరకు అయితే తేలే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.